2020 నుంచి మనకు చాలా జరుగుతాయి అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఫోన్ చేసి మళ్ళీ కాల్ రికార్డింగ్ కూడా అది పెట్టారు చూసారా, ఆ లవర్నే పిలుస్తుంది ఇంటికి, చంపుదాము చంపేసే అని చెప్పేసి పైనుంచి తోసేసింది. కాకుండా హార్పిక్ ఇంజక్షన్ వేసి హార్పిక్, అది కూడా హార్పిక్ ఎక్కించి కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిపోతే హార్పిక్ వేసి మరీ ఎక్కించి చంపేశారంటే ఎంత దారుణం తెలుసా, అది మామూలు దారుణమా? ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా నేను విన్నాను, యూట్యూబ్లో వచ్చింది. అది ఎంత మంచిగా పిలుస్తుంది అది. ఇంకా ఎంత దిగజారిపోతున్నారు జనాలు. అది కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళకే ఐడియాలు ఇచ్చి చంపుదాం రండి, చంపుదాం రా అని చెప్పేసి ఆ లవర్ గాళ్ళనే పిలుస్తున్నారంటే ఎంత బరి తెగించిపోతున్నారు పాపిష్టి ముండలు. అందుకే నేను ఇక్కడికి ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారా? ఇంకా నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఏం మాట్లాడినా ఏం పొద్దున లేచిన కానించి బ్రేకింగ్ న్యూస్ టీవీలో, ఉదయం లేచిన కానించి బ్రేకింగ్ న్యూస్, లవర్తో లేచిపోవడము, లవర్ని పెట్టుకొని చంపేయడము, పిల్లల్ని చంపేయడం, ఇదే జరుగుతుంది. ప్రతిసారి ఇదే చూస్తున్నాం మనము. హార్పిక్ వరకు వచ్చిందంటే అమ్మ ఇండ్లల్లో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. పెనాయిల్స్, యాసిడ్లు, హార్పిక్ బాటిల్స్ ఒక బీరువా కొనుక్కొని ఆ బీరువాలో పెట్టి స్టోరేజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా డేంజరు. మేము బాత్రూమ్ కడగడానికి తీసుకొచ్చాము, మేము అవి కడగడానికి తీసుకొచ్చామని చెప్పేస్తున్నారు. కానీ ఇప్పుడు అవి కడగడానికి కాదు పనికొచ్చేది. మీకు ఇంజక్షన్లు ఎక్కించి హార్పిక్ కూడా ఇచ్చి చంపేసే రోజులు కూడా వచ్చినాయంటే హార్పిక్ ఎంత డిమాండ్ ఉంటుంది తెలుసా? ఇప్పుడు రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. హార్పిక్కి, యాసిడ్కి, పెనాయిల్కి రేట్లు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది తెలుసా మీకు? అలాంటిది ఇప్పుడు ఎంత క్రిమినల్ బ్రెయిన్ వాడింది అది, మామూలు బ్రెయిన్ వాడలేదు అది. అంటే అది వేసి చనిపోతాడని తెలిసి కూడా వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని చంపారంటే అది దారుణమయ్యా. మామూలుగా పాపం వాళ్ళు ఏదో మా భార్య పిల్లలు అబ్బా బాగుండాలి అని చెప్పేసి బయటికి పోయి సంపాదించుకుంటూ వస్తుంటే వీళ్ళు ఇట్లా సంబంధాలు పెట్టుకొని, వాళ్ళు బయటికి పోగానే సంబంధాలు పెట్టుకొని నీచ్ కమీన్, ఇంకా దరిద్రపు ఉండాలి, ఇంకా బూతులు వస్తున్నాయి నాకు. ఇలాంటిది ప్లాన్లు వేసుకొని, మాస్టర్ ప్లాన్లు వేసుకొని సినిమా రేంజ్లో కంటే ఇప్పుడు చెప్పనా మీకు, సినిమాలు రాస్తారు కానీ వీళ్ళు జీవించేస్తున్నారు. మామూలుగా జీవన కాదు ఇది. మామూలుగా వీళ్ళకి ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువే. ఏ అవార్డులకి ఇంకా ఆస్కార్ అవార్డు కంటే ఇంకా ఏదన్నా పెద్ద అవార్డు ఉంటే ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. అసలు ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు ఈ హార్పిక్ తీసి సినిమాలో పెడతారు. సినిమాలో చూసినవన్నీ బయట చేశారు. ఇప్పుడు పాపం సినిమాలో పెట్టట్లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంత ప్లాన్ అంటే వీళ్ళు చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకునే ఉంటారు. అది కూడా ఆడియో రికార్డింగ్ కూడా నేను విన్నాను, యూట్యూబ్ ఛానల్లో విన్నాను. అది ఫేక్ ఏమో అనుకున్నాను. తర్వాత ఇన్స్టాలో మా పాప చెప్పింది, అమ్మ చూడు ఇట్లా చంపేశారు హార్పిక్ ఇచ్చి అని చెప్పిన తర్వాత నిజంగా దారుణం, అది మామూలు దారుణం కాదు. మొన్న చూసాము పూణేలో తోసేసింది, పోని బట్టనెత్తి నత్తి అని చెప్పేసి అక్కడ ఒక విధానం, అది ఒక స్టోరీ. అది మామూలు స్టోరీ కాదు. అదేదో అంటారు కదా, తీగ లాగితే డొంకంతా కదులుతుంది, దాని విషయంలో కూడా. కానీ ఒక్కోటి అది జరిగినప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని జరిగినాయో మీకు తెలుసు కదా, చాలా జరుగుతున్నాయి. ఇక్కడికి అరికట్టాలంటే కఠినమైన శిక్షలు రావాలి. కఠినమైన శిక్షలు వస్తేనే, ఎందుకంటే ఆడవాళ్ళకి కోర్టులు, న్యాయస్థానాలు సపోర్ట్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు రెచ్చిపోయేసి మగోళ్ళని చంపి పడేస్తున్నారంటే హక్కు ఎవరికి ఉందయ్యా? చంపే హక్కు ఎవరికి లేదు. అది ఎంత తప్పు తెలుసా? ఆయన భార్య పిల్లల కోసము ఎవరైనా సరే ఫారెన్ వెళ్తున్నారు, దుబాయ్కి వెళ్తున్నారు, కువైట్కి వెళ్తున్నారు, సౌదీకి వెళ్తున్నారు. ఎందుకు? మనకి ఇక్కడ సంపాదన సరిపోవట్లేదని చెప్పేసి, మన భార్య పిల్లలు బాగుండాలని చెప్పేసి సంపాదన కోసం వెళ్తుంటే వీళ్ళు చేసే పనులు, దరిద్రమైన పనులు ఏం చేస్తున్నారు? పోనీ ఒక్కడితో సంబంధం పెట్టుకుంటే ఏమో అనుకోవచ్చు, నలుగురు సరిపోవట్ల 10 మందితో సంబంధాలు పెట్టుకొని, ఇప్పుడు చూసారా ఒక ఆమె 30 మంది 50 మందితో సంసారం చేసి కోట్లు సంపాదించుకుందని చెప్పి మొన్న ఒక న్యూస్ చూశాను. దానికి ఏజుడు కూడా అది ఏదో చిన్న ఏజు 25 సంవత్సరాలు కూడా కాదు దానికి. అలాంటిది 50 మందిని మెయింటైన్ చేసిందంటే అది మామూలు ఆడది కాదు.
ఏం తెలుసా, మామూలు ఆడది కాదు అది. అలాగా ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళినా కానీ పాపం వీళ్ళు వచ్చేలోపు ఇక్కడ అన్నీ ఇంకా అంతే, మామూలుగా ఉండదు. మళ్ళీ వాళ్ళు పాపం డబ్బులు సంపాదించుకొని ఒక ఫ్యామిలీని పోషించాలని ఏదైనా సెటిల్ అవ్వదామని వచ్చేలోపే ప్లాన్ చేసేసి వాడితో సంబంధం పెట్టుకొని వాడు వచ్చేలోపే ప్లాన్ చేసుకొని వాడిని లేపేస్తున్నారు. వాడు దుబాయ్కి వెళ్ళి సంపాదించి పెట్టి సచ్చింది ఏంది, ఇక్కడ ప్రాణాలు అర్పించడానికి వచ్చాడు మహానుభావుడు. ఆడే ఉండి సచ్చి డబ్బులు పంపిస్తే అయిపోయేది కదా. మళ్ళీ వాళ్ళ ప్రాణాలు భార్య చేతిలో వాడు ఉంచుకున్న అది అక్రమ సంబంధం ఎవరైతే పెట్టుకుంటారో వారి చేతుల్లో వీళ్ళు ప్లాన్లు వేసి చంపేస్తున్నారు. అది చూడండి, భార్య మీద ఎంతో నమ్మకంగా పెట్టుకొని ఉంటారు పాపము. అరే చూడు ఎంత మంచిగా మన కోసం ఎంత కష్టపడుతుంది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడుతుంది అని చెప్పే వాళ్ళకే ఇన్ని మోసాలు జరుగుతున్నాయి. అలా ఆలోచించే మగవాళ్ళు పాపము ఆలోచిస్తున్నారు, నా భార్య నేనేముంది పొద్దున పోతే సాయంత్రం వరకు నేను సంపాదించుకొస్తున్నా. అది మా భార్య అలా కాదు, పొద్దున్న లేచిన కాడి నుంచి పిల్లలకు బాక్సులు కట్టాలి, నాకు బాక్స్ కడుతుంది, ఇంటి పని వంట పని, రాత్రి 12 గంటలకు పడుకుంటుంది, ఎంతో కష్టపడుతుందని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళే టార్గెట్. మంచితనం ఆడ చూపిస్తున్నారు చూసారా, వాళ్ళనే టార్గెట్ చేసి చంపుతున్నారు. ఇది వీళ్ళు కఠినమైన శిక్షలు రావాలి, ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా. అయితే పచ్చడి కూడా అయిపోయిందా, నిజమేనా? చూడండి, ఎలా చంపినా సరే దొరికిపోతారు అక్కడ. మనము చికెన్ పచ్చడి తిన్నాం, ఊరగాయ, మటన్ పచ్చడి తిన్నాం, రొయ్యల పచ్చడి తిన్నాం, కానీ హస్బెండ్ పచ్చడి ఒకటి చేసింది చూసారా, అది మామూలు పచ్చడి కాదు. చంపేసి దానికి ఎంత ధైర్యము, మిక్సీ చూస్తేనే ఆడికి మాకు ఒళ్ళు జల్దరిస్తుంది తెలుసా. అదే గుర్తుకొస్తుంది, ఏ పచ్చడి చేసినా ఓయమ్మ అది ఏంది మొన్న పచ్చడి చేసిందే ఆ పచ్చడి తింటున్నామా అని చెప్పేసి నేను మిక్సీకి జోలికే పోవట్లేదు తెలుసా మీకు. అలాంటిది మిక్సీలో అంటే ఇప్పుడు గ్రైండర్లో అంటే మెదగదయ్యా, గ్రైండర్ తిరగదు కాబట్టి మంచిగా ముక్కలు చేసేసి అంటే బోన్స్ ఒక సపరేట్ పెట్టేసి మెత్తని ముక్కలు పచ్చడి చేసి పడేసిందంటే దానికి ఎంత ధైర్యం ఉండాలి. ఎంత తెగిస్తున్నారంటే ఆడవాళ్ళు మామూలుగా తెగిట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో, ఎవరికి ఇంకా పెళ్ళిళ్ళకి ఆడపిల్లలు దొరకట్లేదు అంటున్నారు కాబట్టి మగవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. అందుకని వాళ్ళని చంపేసి ఆడవాళ్ళకి ఈక్వల్గా మగవాళ్ళే ఉండాలని చెప్పేసి ఇట్లా చంపేసుకుంటూ పోతుంటే ఇంకేం జరుగుతుంది చెప్పండి. మిక్సీలో వేసి అంత చేసిందంటే దొరకరా? అది కూడా ధైర్యం ఉండాలి కదా, ఎంత ధైర్యం ఉండాలి. మనం ఎక్కడైనా సినిమాలో చూస్తేనే వామ్మో ఇదేంది ఇట్లా పొడుచుకొని వస్తున్నారని చెప్పేసి అనుకుంటాము. రియల్గా రోడ్డు మీద పోయేటప్పుడు కత్తితో పొడిచినా కానీ నేనైతే కళ్ళు తిరిగి పడిపోతాను. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను కానీ కళ్ళు తిరిగి పడిపోతాను నేను. అలాంటిది ఇప్పుడు ఇంత బరి తెగించి ఇంత దారుణానికి అడిగొడుతున్నారు కదా. ఇంకా మీరు చూద్దురు కానీ నేనేం చెప్తున్నా ప్రతి ఒక్క వీడియోలో, ఇంకా ఉండండి అయ్యా చూద్దురు, ఇంకా ఎంతో దూరం పోతుంది కిరాతకంగా. ఇంకా ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు చూడాలి మీరు చూద్దురు కానీ అని చెప్పి చెప్తాను.